గణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురువే దేవా సర్వకార్యేషు సర్వదా. జగత్తునందు హైందవము మహోత్కృష్టమైన ధర్మము. అట్టి హైందవమున శైవము, వైష్ణవము, శాక్తేయము అను మొదలగు శాఖలు, శాఖోపశాఖములు కలవు. శైవము వీరశైవముగా, వైష్ణవము వీరవైష్ణవముగా విరాజిల్లినవి. వీరశైవ ధర్మము బసవన్న ఈ జగత్తునకు చూపిన ఒక ఉత్తమమైన మార్గము. జాతి, మత, వర్గ, ప్రాంత భేదములు లేక లింగధారణ జరిగిన ప్రతి జనులెల్లా శైవులని, ప్రతి ఒక్కనియందు శివుని చూడబడలని వారు ఆకాంక్షించిరి. వీరశైవములో ఆచార వ్యవహారములు ముఖ్యమైనవి. అందులో వీరభద్ర ఆరాధన అతి ముఖ్యమైనది. వీరశైవులు సహజముగా తమ ఇంటియందు ఏదేని శుభకార్యము తలపెట్టినా ముందుగా వీరభద్రస్వామికి పూజాధికము, గండాదీపము, గుగ్గలము, నందికోల సేవ, దీనినే కొన్ని ప్రాంతములలో నందిగెడ అని కూడా అందురు, మొదలగునవి చేయుట సర్వసాధారణము. ఆ సమయమున వీరభద్రస్వామి రౌద్రమును కీర్తిస్తూ వర్ణిస్తూ ఆ వీరభద్రుని ఆవాహన చేయుచు పలికిడి పలుకులను ఖడ్గములు లేదా పద్యములు అని అందురు. నేటి కంప్యూటర్ యుగమున ఈ ఖడ్గములు చెప్పువాని సంఖ్య దినదినమునకు తగ్గిపోవచ్చున్నది. ఎందుకనగా చాలా ఖడ్గములు కేవలం ఆయా శుభకార్యములలో కొందరు మాత్రమే చెప్పుట, వారి ఉచ్చారణలో స్పష్టత లేకపోవుట, లేక వాయిద్యముల హోరు పెరుగుట మొదలగు కారణములు కలవు. నేర్చుకొనవలనని ఆసక్తి ఉన్నను వాటిని నేర్పడి వారు లేనందువలన ఎందరో వీరశైవులు వారి ఆచారములను వదిలివేయుచున్నారు. అలా జరగకుండా మన సంస్కృతిని కాపాడుకొనవలనే ఈ చిన్ని ప్రయత్నమే వీరభద్ర ఖడ్గమాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీరభద్ర ఖడ్గమాల నేను వెడలిన శుభకార్యములలో అక్కడి పెద్దలు చెప్పగా విని గ్రహించినవి, కొన్ని రాసుకున్నవి, కొన్ని కంఠస్థం చేసినవి. వీరభద్ర ఖడ్గమాల మొదలు పెట్టెడి ముందుగా మా పితామహులైన నీలప్ప, రాసమ్మ, రాచుటప్ప, వీరమ్మలను, మాతామహులకు ఈశ్వరప్ప, నరసమ్మలను తలంచి మా తల్లిదండ్రులైన ఈశ్వరయ్య, ఇందిరమ్ముల ఆశీర్వాద పూసకి ఈ ప్రయత్నము చేయుచున్నాను. వీరభద్రుడు శివజటా సంభూతుడు. ఈ వీరభద్ర ఖడ్గములు జనులు వారి వారి గృహాచారముల ప్రకారము చివరి పాదము మాత్రము వారి గృహదేవత లేక ఇంటి దేవుని పేరు మీదుగా చెప్పిన ఇంకా చాలా మంచి ఫలితములు పొందగలరు. దక్షిణ, పశ్చిమ భారతదేశములలో గల కొన్ని ప్రసిద్ధ వీరభద్ర ఆలయములలో ఈ ఖడ్గములు మరియు అన్ని వీరశైవుల ఇండ్లలో శుభకార్యములందు వీరభద్రుని విగ్రహము, పల్యము శెట్టి ఆచారవంతుల ఇంటి నుండి కానీ, సమీప దేవాలయం నుండి కానీ, నిత్యార్చన పరుల నుండి కానీ తీసుకొచ్చి ఆనకట్టెదరు. అనగా ఆ శుభకార్యము పూర్తి వరకు వీరభద్రుని ఆశీర్వాదము తోడు కోరుతూ ఇప్పుడు చెప్పబోయే ఖడ్గము చదివేదరు.
ఆనకట్టు శ్రీ వీరభద్ర ఆశ్రిత జనావన ముద్ర పాప నిశోష సద్భక్త పోష దక్షయాగ విదూర దానవ సంహార కరవాల హస్త లోకా ప్రశస్త బ్రహ్మాండ దుర్బల ప్రళయ గర్జితనాద విఖ్యాత సత్కీర్తి విమలమూర్తి బాణ బాణాసన పరాశు గదాచక్ర ముసల ముద్గర శూల ముఖ్య హస్త భక్తి తోడద మాపు పల్లెంబు బెట్టెద పూని ఈ పొద్దు విభూతి విడెము గంధ పుష్పాక్షతల్ కడు భక్తి గూర్చితి కృపయించి దేవా పరిగ్రహించి పల్లెంబు చెల్లించు పర్యంతమును మీరు నిజ నివాసమున నిలువవలయు వేట బోవలనని వేంచేయగా బోకు దండు టానంబునకు తరలబోకు పోయిన మీ తండ్రి కాయజు హరు ఆన మీరిన మీ అమ్మగారి ఆన పరమ విశ్వాస సద్భక్త వరుల ఆన అనుచు సాష్టాంగ దండంబుల అమరనిడుదు భద్రకాళీ మనోహర భవ విదూర వినుత శతరౌత్ర మా తండ్రి వీరభద్ర. భుజగేంద్రహారాయ భూతాదినాథాయ నిత్య సత్యాయ వినిర్మలాయ గంగావసంతాయ కండేందు మకుటాయ దేవాదిదేవాయ దీప్రభాయ రణరంగధీరాయ రమణీయ గాత్రాయ భువనాదినాథాయ పురహరాయ ఓంకార రూపాయ ఓం నమో రుద్రాయ శంకరాయ రిపు భయంకరాయ మదన సంహార ఆశ్రిత మంగళాయ సుందర వయస కైలాస మందిరాయ నీలకందర భవభయ నిగ్రహాయ హరిహర స్వరూపాయ త్రిత్రయంబకాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీమన్మహాదేవ సృష్టి సంరక్షణ దక్షాధ్వర ధ్వంసి ధవలవర్ణ నందివాహనవర నాగేంద్ర కేయూర కందర్ప సంహార కల్పభూజ కైలాసగిరివాస కనకాద్రికోదండ కారుణ్య నిజభక్త గరళకంఠ గంధర్వ గీర్వాణ గరుడ కిన్నెర యక్ష సిద్ధ సాధ్యాది సంసేవితాత్మ భద్రరూప మనోహర భవ్యచరిత వర్ణితాకార పరమేశ పాలనేత్ర వినుత విశ్వేశ సర్వేశ విశ్వపోష సతుల జేతు గుణమయ్య శతశతంబు. పుట్టితివో హరుచమటన పుట్టితివో హరుచమటతన పట్టితివో వీరబల్క పట్టపు కత్తిని కొట్టితివో దక్షునితల కొట్టితివో దక్షునితల గట్టిగా గట్టిగా మన దీపగుంట్ల ఘనవీరేశ. నీ ప్రతాపం వెంత నీ మాటలెంతరా సర్వేసు విడనాడి సవనమాన పూని నేమముతోడ కాని కార్యము సేయ దొడగతి విప్పుడు దోషమనక
సురవరులందర గర్వాన రప్పించి భక్తి వారికి హవిర్భాగమొసగి శివునకు భాగంబు చెల్లింపకామది శంకించకున్న కలంకమౌ. ఔరా దక్షుండ, ఔరా దక్షుండ, నేనెవడంచు నెంచినావు ఉడమిలోన జ్ఞానమైనట్టి అలంపురమునందు వెలుగు వీరభద్రుండ, శత్రు సంహార పరుండా. మాటి మాటికి నీసు మాటలిచ్చట దేకు మేటైన కైలాస కూటమునను గరుడ కిన్నెర యక్ష గంధర్వ వరులెల్ల ప్రమదగణంబులు బలసి కొలువ. నందీశ్వరుడు భృంగి అందెలు మ్రోయంగా నాట్యంబు సల్పంగా నంతలోన గౌరీశ్వరుని నేను కనుల చూడదలంచి అచటికేగిన ఆ భవుడప్పుడు ప్రీతి ఎంతైన మదిగల్గి పీఠముడిగి నన్ను మన్నన సేయక నాడు పంపే కంది గంభీర నగధీర కలుష దూర సూరా గుణభద్ర అల్లాడు పల్ల వీరభద్ర. వింటిరాసురులార వివరింతు విషయము కలగంటి నీ రాత్రి కల్లగాదు. మహిమీద పార్వతి మాయమై చనను పరమేశ్వరుని వామ భాగమును చెమటబుట్టిన దానిని చట్రాతిపై వేయ వీరన్న బుట్టెను విశ్వమునను చెచ్చెర వీరన్న చెచ్చెర వచ్చెను చేకత్తి గుచ్చెను సురులపై గుబులు పుట్ట అనుచు వచించే ఇంద్రుడు. ఔరా వీర భక్త హుస్రంగా పరమ కృపాతరంగా వర్ణితాకార శంభుని వరకుమార వినుత శతరౌద్ర బలభద్ర రాయచోటి వీరభద్రో. ముదముంది నిర్దయన్ మాటలాడవదేల నీవెంత బలశాలి వెంచి చూడ. యాగంబు సాగించు వేగంబు తగ్గించి రాగంబు చూపుము వీగువీడి. ఉదటున మా తండ్రి నొప్పించు ఈ యాగమొప్పదురా నీకు దప్పము. దుర్గుణముల వీడి నిర్గుణ నీమది నుంచి నా మాటలాలించి చూడు. అహహా దక్షుండ, అహహా దక్షుండ, నేనెవడంచు నెంచినావు, నేనెవడంతు నెంచినావు. ఉడమి లోపల, ఉడమి లోపల నాణ్యమగు వెలుగు, నాణ్యమగు వెలుగు అలంపురమునందు, అలంపురమునందు వెలిసినట్టి వీరభద్రుండ శరభావతరుండ.
ప్రమదగణంబులు బంటు తనంబున వెన్నంటి తరలగా వెడలివచ్చి దక్షయాగంబును రూపవీక్షణమున చిందరవందర చేయబోవ బ్రహ్మదేవుడు తన వాహనమైనట్టి హంసను విడనాడి అదరిపారే. విష్ణువు కగపతిన్ వేగచంక నిరికి పరువిడీ పారెను భయముతోడ అమరాధిపతియు ఐరావతంబును చాటుగా నిడుకొని చాగిపారే. యముడు కాలు వదిలే అగ్ని చల్లబడి వరుణుడు తడబడి వాగువారే. పవనుడాగెను ధనపతియు నరుని మోసి వినితికునిమో దేవా వీరభద్ర. ఇప్పుడు చెప్పబో రెండు ఖడ్గములు కూడా వీరభద్రుని యొక్క ఆకారం, వస్త్రధారణ విశేషములను గూర్చి వివరించేది ఖడ్గములు. శ్రద్ధగా వినుడి. ఔరా ఘనసూర భీకరాకార కాలసంహార కళ్యాణశీలకార భక్తమందార శంభునీవర కుమార అంతర్వేది పురవిహార కావరారా. అనుగుభృత్యులు రాగ యజ్ఞవాటిక కరిగి సురలను మునులను సృక్కరాచి అర్చుల వెల్గెటి అగ్నిదేవుని బట్టి కోరెడి నాల్కలన్ గోసివైచి చెలగు వైకుంఠుని చెంపలు వాయించి సిగబట్టి బ్రహ్మను సిగ్గుబరచి గొబ్బున ఇంద్రుని కూలతో జుంపించి అబ్బరోయన కూలనని దోచి నీదు మహిమ శౌర్యమరయతరమే నేరికైనను ఇలలోన వీరభద్ర ప్రళయ శతరౌద్ర పరమ కృపా సముద్ర వినుతా బలభద్ర హంపీ వీరభద్ర. కుడి చేతి నరకంగా పెడబొబ్బ పెట్టంగా దక్షయాగం బెల్ల తల్లడిల్లి దక్షయాగానికి తప్పదు చేటని దేవతల్ హడలెత్తి దిక్కులురక కోటాను కోట్ల కోయని నరకంగా వరదలై రక్తంబు వాగువారే. శూలమంకించితే సురుల గుండెలు చీలి చుక్కలై భువిరాలి నక్కజముగా నీదు క్రౌర్యంబు శౌర్యంబు నేమమందు శివజటాజూట సంభూత సవనఘాత ప్రళయ శతరౌద్ర పరమ కృపాసముద్ర వినుత గుణభద్ర ఉద్దాన వీరభద్ర.
బ్రహ్మతలను గొట్టి పట్టితో చేతను కోపించి బ్రహ్మాండ కోటి చెదర కాలమృత్యువు బట్టి కండలు చండవు ఘనమైన మూడు లోకములు చెదర తలబడి పోరగా తన్నగా డాకాల చూపించి చంద్రుని రొమ్ము పగల అమరవరులెల్ల నదరంగ చేయవా రంగారు మూలకు తొంగుకొనవా ఔరా వీరంగ మాడితివో వీర ఔరా వీరంగ మాడితివో వీర నీదు శౌర్యంబు వర్ణింప మాధువశమే నీదు శౌర్యంబు వర్ణింప మాధువశమే వినుత శతరౌద్ర బలభద్ర వీరభద్ర సతుల జేతుముగొనుమయ్య శతశతంబు పెంపైన విభూతి పేరుదలచి అంత నాగేంద్రమూర్తికి నడుము విరిగి అరుదైన శూలంబు కరమునా బట్టంగా ఎల్లని నామాలు నల్లనయ్యి రుద్రాక్షలమరమున భద్రంబుగా నొప్ప తులసి పేరులు తునాతునకలయ్యి అడిదంబు పట్టిసంబు హస్తయుగలిని బూన చలనమాగెను భయాంచలముతోడ ఔరా నేమమందు నీ పరాక్రమమును వర్ణింపను సేయ నెవ్వారి తరము శరణు శరణంచు నీదు శరణంబులకు చేరదీయము మమ్ము వీరభద్ర. పలక తాటించగా పగిలే భూభాగంబు కులగిరి పర్వతాల్ కూలెదరను శూలమంకించగా సురల గుండెలు చీలే ఇంద్రుడు మూర్చిల్లి ఇలను కూలే జలకోల జులిపింప క్షితిమీద నొరిగిరి రక్కసుల్ లెక్కకు మిక్కిలిగన్ మీసంబు మెలివెట్టి మింటికి జూడంగా మీసంబు మిలిమెట్టి మింటికింజూడంగా దిక్కులంతట రాలె చుక్కలెన్నో ఔరా దక్ష ప్రజాపతి యాగమందు నీదు రౌద్రంబు వర్ణింప మాధువశమే ప్రళయ భీకర రూప శౌర్య ప్రతాప వినుత శతరౌద్ర ఉద్దాన వీరభద్ర. కరములా చక్రంబు గండ్రగొడ్డలి విల్లు అడిదంబు శూలంబు అంకుశంబు వెడిదింపు జంజాలి బిరుసైన కత్తియు అల్లయు చురకత్తియు అల్లెత్రాడు చిరుగత్తి తెంపకు గొరక చింజినీ విల్లు కైజారు పట్టెస గద్దగోరు కొంగవాలపు కత్తి కోర చిల్లాడము అంకెమో చిలకోల వంకికోల పట్టి సురశ్రేష్ఠులందరి దారద్రోలి
దక్షునీ తలదుంచి తగరు తలనతికిన ప్రళయ భీకర శంభునీ వరకుమార బలిరా రాయచోటిపుర శరభావతార. ఓం నమః శివాయ. 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 శ్రీ వీరభద్ర ఆశ్రిత జనావనాముద్ర పాప విశోష సద్భక్త పోష దక్ష యాగ విదూర దానవ సంహార పరమ దయాలీల భక్తలోల వైరిమద విభేద ప్రళయ గర్జితనాథ విఖ్యాత సత్కీర్తి విమలమూర్తి బాణ బాణాసు పరాశ గదా ఖడ్గ ముద్గరాద్యయుధ ముఖ్యహస్త మోదమలరంగ గుణుదేవ మాధుసుతుల పరమ కరుణతో బ్రోవంగ భక్తవరుల భద్రకాళీ మనోహర భవవిధూర వినుత శతరౌద్ర ఉద్దాన వీరభద్ర. అలంపురమునందు అభయంకరుండై వెలుగొందు భద్రుండ వీరవరుడ రామల్ల కోటలో కామితార్తుండై బురుజులో వెలిగేటి పూర్ణయసుడ దీపగుంటపురిని దివ్యంకరుడై భక్తులాబోచు దయాగునుండ అల్లాడు పల్లెలో హరిభయంకరుడై నతుల గైకొని ఆనందవరుడ రాయచోటిపురుని రమ్యగాత్రుండై ఇడుములా బాపెటి ఈశ్వరుండ ఎందు నీవున్న మమ్మందు కొనువయ్య వీరభద్రయ్య దయతోడ తరలిరావయ్య కామితార్థంబులివ్వ కావవయ్య అంగ్రీయుగలిదే శరణమంటిమయ్య. కైలాస శిఖరాన కరకంటు దర్శింప దక్షుండు వెడలే పాలాక్షుడపుడు మన్ననాసేయక మిన్నకుండెననుచు శివరహితంబుగా సవనమూని ఆయజ్ఞంబున కుంభకాయంబున తొరగంగ హరుడంపభద్రుని హవన చక్షికి దక్షునీ తలగొట్టె తగరు తలనంటించి దక్షసుతులకెల్ల రక్షణకిచ్చే భక్తబరుల బోచెడి భద్రమూర్తి భద్రకాళీ మనోహర భవ్యమూర్తి మోక్ష సంపదలనందించు పుణ్యమూర్తి భక్తి భజించుమో వీరభద్రమూర్తి. ఆనకట్ట విడుపు శ్రీ వీరభద్ర ఆశ్రిత జనావనముద్ర భవ్య వైభోగపోష భక్తపోష దక్ష యాగ విదూర దానవ సంహార కరవాలహస్త కర్కశ త్రిశూల నేటి పొద్దుటివేళ నీ భక్తవరులు ఇందుండు మనుచు నీవెందుబోక నిన్నాన కట్టున నియమితమై నిలిపిరి ఒక్క పొద్దుండితా ముక్కులిడుచు మాపటి వేళ సంభ్రము తోడుగా వచ్చి బేరీ మృదంగముల్ పిక్కటిల్లక పన్నగ రాజాన్నముల్ పరమాన్నముల్ పెక్కు కూరగాయల్ పంచదార తేనె గారెల్ బూరాల్ కండక్ సర్కరులన్ అప్పాల్ అరిసెల్ అత్తరసిల్ లడ్డూల్ బోండాల్ ఇడ్డెనల్ దోసెల్ మెండుగా పుల్లట్లు మినుకు పూలు భక్షముల్ మొదలగు బహురాసన్నంబులు
పచ్చళ్ళు వడియాలు పనసతొనలు చెలువంద రుచిగల్గు సిగునీచు అరును మించు కందమూలలు కందిపప్పు దండి మీరగ మంచి కండమండితములు చాలా కమ్మనైన పాలు పెరుగు సద్యోగృతంబును సామగ్రి చేయబోని పుటికలా ఎందుంచి పూన్కి మీర లింగాలును పెక్కు జంగాలు తరలంగా వేషధారలు పెక్కు వేలుగూడ సంభ్రంబు బొలయంగ శంఖగంఠాధ్వనుల్ భేరీరవంబుల్ బోరుమనక ఎడనెడ నేర్చెడి నెడలేని దివిటీలు వెలుగంగ వగుడుచో వినితితోడ సాంబ్రాణి మహిసాక్షి చాలా గుగ్గిల దీప ధూపముల్ వెలుగొంగ దీప్తితోడ కస్తూరికా గంధ కర్పూరముంచిన స్వర్ణపాస్త్రములు హస్తంబుల భూమి పద్య గద్యంబుల పాట నాటాల బహురూపదారులై వలసిగొలువ ముకలై పాడుచు మూగుచుండిన ప్రజాబహుళంబు బరాబరులు సేయ పరుగునాదనుదెంచి భద్రకాళీశ్వరు నతులు నరంచియు నయముతోడ మొక్కుదీరెను జనావన ముదముతోడ అర్పణంబు గైకొని హాయి మిగుల శాశ్వతంబుగా మీ భక్తజనులకెల్ల భోగ సౌఖ్యాల్ మిగులొందు పూర్ణయశము ఆయురారోగ్య భాగ్యంబులమరలొసగి రక్షసేయుము మమ్ము సర్వత్ర దేవ భద్రకాళీ మనోహర భవవిదూర వినుత శతరౌద్ర ఉద్దాన వీరభద్ర. ఇప్పుడు మనము పాడిన వినిన ఈ వీరభద్ర ఖడ్గములెల్లయు ప్రతి హిందువు ప్రతి వీరశైవుడు మొదలుగా మనం చెప్పుకున్నట్టు జాతి కుల మత వర్గ భేదములు లేక ప్రతి ఒక్కరునూ వినదగినవి. ఈ వీరభద్ర ఖడ్గములు రౌద్రాతిశేకమును అతిశయమును పెంపొందించుచున్నవి. వీటిని విన్న పాడిన భూత పేత పిశాచాది మొదలగు భయములు ఏవియూ ఉండవు. మనోధైర్యము మనోనిబ్బరము మరియు తలపెట్టిన కార్యములన్నింటిలోనూ జయము కలుగును అని చెప్పి పెద్దలు చెప్పుదురు. కావున ఈ వీరభద్ర ఖడ్గములు ప్రతి ఒక్కరి ఇంటి యందు వినవలెనని పాడవలనని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని.